హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగ 5 రోజులు వీడియో అయితే పెట్టలేదు కదా! మరి 5 రోజుల నుంచి సరిత ఏడికి పోయింది? వీడియోస్ ఎందుకు పెడతలేదు? అని మీరందరూ అనుకునే ఉంటారు. ఏం లేదు, నేనైతే ఇంటికి పోయి వచ్చిన. అదేంది సరిత నిన్న మొన్నటి దాకా బీహార్‌లో ఉన్నా అని చెప్పిన. మళ్ళా నిన్న వీడియో అప్‌లోడ్ చేసినావు మష్రూమ్ కర్రీ వండినా అని చెప్పి. మళ్ళా ఈలోపే ఇంటికెప్పుడు పోయొచ్చినావు అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. కాకపోతే మొన్న నేను ఒక 5 రోజులో, 6 రోజులు వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేదు గదా! అప్పుడే నేనైతే ఇంటికి వెళ్ళాను. ఎప్పుడంటే ఈ 18థ్ రోజు నైట్ 10:30కి ఇక్కడ ట్రైన్ ఎక్కితే 20 రోజు మార్నింగ్ 9:30కి నల్గొండలో అయితే దిగినాము. అంటే 20 రోజు ఇంటికి పోయినాం. తర్వాత అక్కడ ఒక 6 డేస్ ఉన్నాము కంప్లీట్‌గా. 26థ్ రోజు మళ్ళీ రిటర్న్ అయితే అయినాం. 28థ్ అంటే ఈరోజు మార్నింగ్ అయితే బీహార్‌కొచ్చినాము. నేను ఈ వీడియో రేపు అప్‌లోడ్ చేస్తాను కాబట్టి, ఇగ అది నిన్న అనుకోండి. నిన్న మార్నింగ్ అయితే వచ్చినాము. ఇగ రాగానే ఫస్ట్ ఏం చేశానంటే, ఇంతకుముందు నేను తీసిన ఓల్డ్ వీడియోస్ ఉండే గదా! నేను ఇంటికెళ్ళాను గాబట్టి, వెళ్ళింది కూడా 6 డేస్ కోసమే గదా! అందుకే మొత్తం టైము ఫ్యామిలీతోనే స్పెండ్ చేసిన వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయలేదు. ఇంకేంటంటే నాకక్కడ నెట్ గూడా ఉండదు. అందుకే ఎడిటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇగ ఇప్పుడైతే నేను ఆ రోజు 17థ్ రోజు చేసిన వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంటికి పోయినాం గదా! ఇంటికి పోయి ఏం జేసినాము, ఆ ముచ్చటంతా నేను తర్వాత వీడియోస్‌లలో అయితే చెప్తాను. అవి కూడా 6 డేస్ ఉన్నాం కదా! అన్నీ కలిసి ఒక 3 డేస్ ఒక వ్లాగ్‌లో, ఒక 2 డేస్ ఒక వ్లాగ్‌లో అట్లా అయితే రికార్డ్ చేశాను. చిన్న చిన్న క్లిప్సే. ఆ 2 వీడియోస్ గూడా ఒక 3 డేస్‌లలో అయిపోతాయి. తర్వాత మళ్ళీ మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతది. ఇది 17థ్ రోజు మార్నింగ్ అయితే పిల్లలకి టిఫిన్‌లోకి ఫస్ట్ మా సార్‌కేమో అటుకులు చేశాను. అటుకులు కొన్నే ఉన్నాయని చెప్పి మా సార్‌కేమో అటుకులు చేసి, పిల్లల కోసమేమో సేమియా చేసి వాళ్ళ ముగ్గురికి బాక్సులు పెట్టి విషమని, కన్నయ్యని స్కూల్‌లో దింపేసి వచ్చిన తర్వాత ఇగ వంట అయితే చేస్తున్నాను. నేను ఈరోజు వంట అయితే 11:00కి అట్లా స్టార్ట్ చేసిన. అప్పటిదాకా ఏం చేసినా అంటే, ఒక వీడియోకైతే నేను అప్‌లోడ్ చేశాను గదా! మష్రూమ్ కర్రీ అని. ఆ వీడియోకి వాయిస్ అయితే చెప్పి, తర్వాత కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ గూడా కంప్లీట్ చేసుకున్నాను. ఆలోపే టైం అయితే 11 అవుతుంది. ఇగ 1 అవర్‌లో పిల్లలొస్తారు గదా! వంట చేద్దామని ఫాస్ట్‌గా కిచెన్‌లోకొచ్చి, ఒక హీటర్ మీదనేమో అన్నం పెట్టిన, ఇంకొక హీటర్ మీదనేమో కర్రీ వండుతున్నాను. ఈరోజు నేనేం కర్రీ వండుతున్నానంటే, రొయ్యల కూర వండుతున్నా. నేను నా చిన్నప్పటి నుంచి మొన్నటిదాకా రొయ్యల కూర అస్సలు తినకపోయేదాన్ని. ఎప్పుడన్నా ఒకసారి మా అమ్మ ఈ రొయ్యలు ఇంట్లో వండుతది గదా! ఎండు రొయ్యలు. ఇంట్లో వండినప్పుడు టమాటా, ఉల్లిగడ్డ ఏసి వండితే దాంట్లో ఉన్న రొయ్యలన్నీ పక్కన పెట్టేసి, ఆ గ్రేవీ యేసుకొని మాత్రమే తినేదాన్ని. ఇగ తర్వాత 1, 2 సార్ల ఇట్లా గ్రేవీ అయితే తిన్నాను. తిన్న తర్వాత నాకెందుకో మంచిగా అనిపిచ్చింది. అంటే అది బిఫోర్ మ్యారేజ్ ముందేమో గ్రేవీతోని తిన్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత రొయ్యలతోని గూడా తింటున్నా. అయితే మా ఇంట్ల ఎక్కువగా చందమామ చేపలు, ఎండు రొయ్యలు, తర్వాత బొమ్మిడి చేపలుంటాయి గదా! ఇవి వండేవాళ్ళు మా అమ్మ. అయితే ఎప్పుడు ఆ కూరలు వండినా గూడా ఇప్పుడు బొమ్మిడి చేపలుంటాయి గదా! అవి దాంట్లో కొంచెం చింతపులుసేసి వండేది. చింతపులుసు, ఉల్లిగడ్డ వేసిన తర్వాత, ఉప్పు, కారం వేసిన తర్వాత నాకు, మా అక్కకి మా అమ్మ అయితే కూర సెపరేట్ తీసి, నాన్న కోసం, తన కోసం బొమ్మిడి చేపలొండి వండేదనమాట కూర. అయితే అవి స్మెల్లు ఏదోలా ఉంటాయని చెప్పి అప్పుడైతే నేను బొమ్మిడి చేపలు గానీ, రొయ్యలు గానీ, చందమామ చేపలు గానీ ఈ 3 తినకపోయేదాన్ని. ఇప్పుడు గూడా తినననుకోండి. ఇగ తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ రొయ్యల కూర నేను నా చేతుల మీదుగా వండుకుంటున్నాను గదా! కొంచెం నాకైతే ఫేవరెట్ అయిపోయింది ఈ కూర. కాకపోతే మాకు బీహార్‌లో అయితే రొయ్యలేం దొరకవు. ఎప్పుడైనా సరే రొయ్యలు మేము ఇంటి దగ్గర నుంచే 1 కేజీ, 1 ½ కేజీ అట్లయితే తీసుకొచ్చుకుంటాము. కానీ ఇది ఎక్కువ సార్ల ఈ కర్రీ నేను నైట్ టైమ్ వండుతాను. మార్నింగ్ టైమ్‌లో వండితే మళ్ళా 2 కర్రీస్ వండాలి. పిల్లలు తినరు. అందుకే నేను నైట్ టైమ్‌లోనే వండుతాను. అందుకే మీకైతే నేను చాలా వీడియోస్‌లలో అయితే వండినా గూడా ఈ కర్రీ అయితే చూయించలేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను కొంచెం ఈ కర్రీని మొన్నటిదాకానేమో కొంచెం చింతపండు రసం ఏసుకొని వండేదాన్ని. కాకపోతే అట్లా వండినప్పుడు నాకు ఏదో కొంచెం
టేస్ట్ అనిపియలేదు. మళ్ళీ మా అమ్మనైతే అడిగినా, "ఈ రొయ్యల కూర ఎట్లొండాలి" అని చెప్పి. అమ్మ అయితే చెప్పింది. మా అమ్మ చెప్పినట్టుగానే కూరైతే వండుతున్నాను. మరి రొయ్యలు వండుతున్నాను గదా! మా పిల్లలిద్దరూ తినరు గదా! వాళ్ళ కోసం నేను కనిపెట్టిన ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. మీరందరూ ఇప్పుడు నేను కనిపెట్టినా అని చెప్తే మీరు వేరేలాగా తీసుకోవచ్చు గానీ, నిజంగా చెప్తున్నా ఈ కూరని నేనే కనిపెట్టుకున్నాను. మాకైతే ఆ కూరలో వేసే గ్రేవీ అయితే ఫేవరెట్ అయిపోయింది. ఇగ ఇందాకైతే ఫస్టు కడాయిలో కూర పొయ్యి మీదేసినా గదా! ఎట్లేసినానే చెప్తా ఆ ముచ్చట. ఫస్ట్ నూనె పోసుకొని, కొంచెం జీలకర్రేసుకొని, ఆనియన్, టమాటా అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని, అది గూడా మంచిగా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత కొంచెం ఎసరేసుకొని మూత పెట్టి, తర్వాత రొయ్యలేసిన. ఆ రొయ్యల్ని ముందుగానే కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తీసుకున్నాను. ఇగ ఎసరేసుకున్నాక 10 నిమిషాలకైతే మూత పెట్టుకున్నా. ఇప్పుడైతే నేను చెప్తున్నాను గదా! ఈ గ్రేవీ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. ఎట్లా అంటే ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఒక కట్ చేసిన ఆనియను, కట్ చేసిన టమాటా, కొంచెం పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఇప్పుడు కాజు ఉంది గదా! అది నా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు వేశాను. కాకపోతే అన్ని సార్లయితే నేను కాజు ఏం వేయను. ఎట్లాగో ఇంటికి పోతున్నాం గదా! మళ్ళీ ఇంటికి పోయొచ్చినాక సామానంతా తెచ్చుకుంటాంగా అని జెప్పి ఉన్న కాజుని మొత్తం అయితే అయిపోగొట్టేసాను. ఇగ అదైతే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఈలోపే కూరైతే మంచిగా రెడీ అయిపోయింది. రొయ్యల కూర. ఏం జేయను. ఒకవైపేమో ఎగ్ కర్రీ వండుతున్నా. ఒకవైపేమో రొయ్యల కూర వండుతున్నా. ఒకవైపేమో అన్నం గూడా అయిపోయింది గదా! మరి నేను దాని గురించి చెప్పేటప్పుడేమో ఈ క్లిప్పొస్తుంది. ఈ క్లిప్ గురించి చెప్పేటప్పుడేమో రొయ్యల క్లిప్పొస్తుంది. ఇగ ఆ కర్రీ అయితే మంచిగా అయిపోయింది గదా! ఊడ్చడానికైతే పక్కన పెట్టేషిన. ఇగ ఇప్పుడైతే ఈ ఎగ్ కర్రీ అయితే జేస్తున్నాను. ఇదైతే ఈ గ్రేవీ అంత దగ్గరికి అయితే ఫ్రై చేసుకునే వరకు ఈ కర్రీనైతే కుక్ చేస్తాను. ఇందాక కూర అయిందని చెప్పినా గదా! ఇప్పుడైతే గిన్నెలోకి ఊడ్చేస్తున్నాను. చూస్తున్నారు గదా! రొయ్యల కూర ఎంత మంచిగా గుజ్జుగా చేశానో. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కూర ఏసుకొని తింటే సూపరుంటది. ఏంది సర్దార్ రోజు వేడన్నం అంటావు, రోజు కూర అంటావు, నీకిది తప్ప ఇంకా వేరే ఏం లేదా అని జెప్పి మీరందరూ అనుకోవచ్చు. మరేం జేయను జెప్పుర్రి. పొద్దున్నుంచి నా రొటీన్ ఈ వంట పని, తర్వాత టిఫిన్ పని, ఇంట్లో పనే ఉంటది గదా! ఇంకోటి నేను ఏ కూర చేసినా గూడా మంచిగా మనసు పెట్టి చేసుకుంటాను. తృప్తిగా నా వాళ్ళకైతే పెడతాను. అదే ఒక హ్యాపీనెస్ అనమాట. దాన్ని మీతో షేర్ చేసుకుంటాను. కూర అయిపోయింది. ఊడ్చేసాను. పక్కకు పెట్టాను గదా! ఇందాక ఎగ్ గ్రేవీ చేసినా గదా! ఇదైతే కొంచెం దగ్గరికి మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కాజు మాత్రమే ఎక్స్‌ట్రా వేశాను. దీంట్లో టేస్ట్ మొత్తం కరివేపాకుతోనే వస్తది. మీరెవరైనా సరే ఈ కూరని ఒక్కసారి ట్రై చేసి మీకు ఎవరికైనా టేస్ట్ ఎలా వచ్చిందో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను కనిపెట్టిన కూరని ఎవరైనా ఒక్కళ్ళకైనా నచ్చాలని నాకు కూడా అనిపిస్తది గదా! ఇగ ఈ కూర ఎట్లా వండినా అంటే ఫస్ట్ అయితే చెప్పినా గదా! టమాటో, ఆనియను, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కాజుని మిక్సీ జార్‌లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళా ఒక కడాయిలోకి ఒక 5 ఉడికించిన గుడ్లు తీసుకొని దాంట్లో కొంచెం నూనేసుకొని దాంట్లోనే మళ్ళా కొంచెం కారం, చిటికెడు సాల్ట్, కొంచెం పసుపేసుకొని ఆ ఎగ్స్‌నన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని అదే పాన్‌లో మళ్ళీ కొంచెం నూనె పోసుకున్నాంక ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది గదా! ఆ పేస్ట్ వేసేసుకొని మంచిగా 2, 3 నిమిషాలు కలుపుతూ అయితే ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొంచెం డ్రై కాంగానే కొన్ని వాటరేసుకున్నాను. అది కూడా మంచిగా ఇంకిపోయిన తర్వాత ఎగ్స్ ఏసుకొని కూర అంతా దగ్గరికయ్యేలోపు ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక వేరే గిన్నెలోకేసుకుంటే నేను కనిపెట్టిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతది. ఇది ఫ్రై అని జెప్పొచ్చు. ఎగ్ కర్రీ, కరివేపాకు ఫ్రై కాదు, కాదు. కరివేపాకు ఎగ్ ఫ్రై అని జెప్పొచ్చు. మీరే ఒక్కసారి ఈ కూరకు టైటిల్ ఏం పెట్టాలో చెప్పి కామెంట్ చేసి చెప్పండి. వంట అయితే అయిపోయింది గదా! ఇక కిచెన్‌లో ఆ విండో డోర్ ఉంటది గదా! డోర్ క్లోజ్ చేసి ఇంకా లైట్ అయితే ఆఫ్ చేశాను. ఈలోపే 12:40 అయిపోయింది. కానీ నేను తీసుకురావడానికైతే స్కూల్ దగ్గరకొచ్చిన.
ఈ రోజే పిల్లలిద్దరికీ స్కూల్‌లో లాస్ట్ అనమాట. రేపు 18థ్ రోజు వాళ్ళకి రిపోర్ట్ కార్డ్ ఇస్తారు. ఇప్పుడు కనయ్యకేమో 12:40కి అయిపోయింది గదా! విషమ్మకేమో 12:50కి అయిపోతది. ఇగ నేనేమనుకున్నానంటే ఎట్లాగో 10 మినిట్స్‌లో విషమ్మ గూడా వస్తది గదా! అక్కడే వెయిట్ చేసి విషమ్మని గూడా నేను తీసుకొనైతే వచ్చిన. ఇగ చూస్తుండు గదా! మా కన్నయ్య బ్యాగేమో విషమ్మ ఏసుకుంది. విషమ్మ బ్యాగేమో నేను తీసుకున్నా. ఇగ పిల్లలిద్దరూ ఇగ ఫాస్ట్‌గా ఇంటికైతే చక్కగా నడుచుకుంటూ వస్తున్నారు. తిప్పు మొత్తం ఆ టర్న్ కావాలి. ఉంటుందిగా దీన్ని ఇటువైపు అనాలి. కింది కానీ కిందికి అటే కిందికి అటే అటువైపు కాదు ఇటువైపే. ఇటువైపు ఇట్లా రావాలి. విషమ్మ మొత్తానికి నువ్వు లాక్ తీసినావు నాన్న, లాక్ తీసినావు. సూపర్. ఏంటి నాన్న? ఏవి కావాలి? షూస్ చూడు ఎట్లున్నాయో. నేను ఇంటికి పోతున్నా కదా, బ్యాగ్ ప్యాక్ చేసుకుంటా. నా ఎమ్మట ఎవరెవరు వస్తారు? వచ్చి ఏం చేస్తారు? వచ్చి ఏం చేస్తారు చెప్పురి. ఏం మాట్లాడుకుంటావు చెప్పు. నీ చెల్లెతో ఆడుకుంటావా? నీ చెల్లె పేరు ఏం పేరు? కుట్టమ్మనా? నీ చెల్లె అంటే ఇష్టమా? ఎంత? నువ్వు చెల్లెకి అన్నం తినిపించావు కదా. పో డ్రెస్ చేంజ్ చేసుకోపో. సరే సరే గో. ఇక విషయం అయితే లాక్ తీయడం అయితే నేర్చుకుంది. ఎప్పుడైనా సరే పిల్లలతో తీయించాను. ఈరోజు మమ్మీ నేను తీస్తా అంటే సర్లే నాన్న తీయు అని చెప్పిన. కానీ ఆ లాక్ ఓపెన్ చేయడానికి విషయంకి బలం అయితే అస్సలు సరిపోతలేదు. అటు ఇటు ఒక 4, 5 నిమిషాలు ట్రై చేయంగా లాస్ట్‌కి అయితే లాక్ వెళ్ళింది. ఇక ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు లాక్ తీయొచ్చింది అని చెప్పి. ఇంకా పిల్లలిద్దరికీ డ్రెస్ చేంజ్ చేసేలోపే మా సార్ కూడా వచ్చేసిండు. తనకి కూడా స్కూలు 1:00 వరకే. ఇక అందరూ రాగానే అందరం కలిసి అయితే లంచ్ చేసిన తర్వాత ఇక ఆఫ్టర్‌నూన్ గిన్నెలయితే తోమేస్తున్నాను. మార్నింగ్ ఏమో కొంచెం అటుకులు చేసినా, సేమియా చేసినా కదా! అంత గిన్నెలేం లేవు. ఎప్పటివప్పుడు కడిగేసాను. ఇక పిల్లలొచ్చేలోపే ఏం చేశానంటే, నేను ఇంటికెళ్తున్నాను కదా! అదే అండి వెళ్ళొచ్చాము. కానీ ఇది వెళ్ళే ముందు వ్లాగ్ కదా! ఇక నేను ఇంటికెళ్ళడానికి ఏమేం సామాను తీసుకెళ్ళాలి అని చెప్పి అవన్నీ తీసి నేను అక్కడ మంచం మీదయితే పెట్టిన. అందుకే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆ సామాను చూసి షాక్ అయిండ్రు. అంటే హ్యాపీగా ఫీల్ అయిండ్రు. ఇంటికి పోతున్నాం అని చెప్పి. ఇక ఆఫ్టర్‌నూన్ కూడా పనంతా అయిపోయిన తర్వాత ఇక ఈవినింగు 6 అట్లా అవుతుంది. మేమైతే హాస్పిటల్‌కెళ్తున్నాము. ఈరోజు హెల్త్ చూయించుకోవడానికి కాదు. మేము ఇంటికెళ్తున్నాం గదా! హాస్పిటల్ నుంచి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటే అది మా వాళ్ళకి యూజ్ అవుతాయి అని చెప్పి నేను మా సార్ ఇద్దరం వెళ్ళి కొన్ని మెడిసిన్ అయితే రాయించుకొనైతే వచ్చాము. ఇక వచ్చిన తర్వాత పిల్లలిద్దరిని చదివించాను, అన్నం పెట్టాను. తర్వాత ఇంకా పనులన్నీ ఎక్కువగా ఉన్నాయని చెప్పి వ్లాగ్ ఏం తీయలేదు. ఇక మా వాళ్ళందరూ పడుకున్నారు. టైం వచ్చేసి 10:30 అయిపోతుంది. ఈ టైంలో లగేజ్ అయితే నేను సదురుతున్నాను. ఎందుకు ఇంత టైం పట్టిందంటే నేను పిల్లలకి 1 వీక్ హాలిడేస్ ఇచ్చిన కదా! ఆ హాలిడేస్‌కి సంబంధించిన హోంవర్క్ కొంచెం ఎక్కువగానే ఉంటది గదా! మళ్ళీ వచ్చిన నెక్స్ట్ రోజే స్కూల్ ఉంటది. మళ్ళా పిల్లలు హడావిడిగా కంప్లీట్ చేయలేరు అని చెప్పి ఈ రోజే హోంవర్క్ అయితే కంప్లీట్ చేసి బ్యాగ్ అయితే సదురుతున్నాను. ఇందాక ఒక బ్యాగ్ పెట్టిన గదా! అయితే నేను ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఇలా సంచిలో బట్టలు తీసుకోపోవడం వల్ల అది నేను ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఆ సంచి మోయలేకపోతున్నాను. 2 చేతులలో
ఖాళీ ఉండట్లేదని జెప్పి ఈ బ్యాగ్ అయితే నేను తీసుకున్నాను. ఆ బ్యాగ్ గూడా పెట్టేసిన లోపల. ఇదొచ్చేసి ఇవి ఇక్కడ పాత బట్టలుంటాయి గదా! మనం వేసుకున్నయి. ఆ బట్టలు తీసుకొని ఇలా కొన్ని కొత్త కొత్త థ్రెడ్స్ యాడ్ జేసి ఇలా చేతి పైన ఇలా బ్లాంకెట్ లాగా చేస్తారు. ఇవి మనం కింద వేసుకోవడానికైతే యూజ్ అవుతాయి. మేము కూడా 1500 ఇచ్చి ఒక 3 కేజీస్ బట్టలిచ్చి అయితే ఇది చేయించాము. అయితే ఇది చేయించి గూడా 2 ఇయర్స్ అయిపోతుంది. ఇక్కడ మాకు ఇది వేసుకునేంత పెద్ద ప్లేస్ ఏం లేదు. అందుకే ఇంక నేనేమనుకున్నానంటే అది వెయిట్ గూడా హెవీగానే ఉంటది. ఇంటి దగ్గరైతే మనకు ఇప్పుడు బియ్యం పోసుకునేటప్పుడు గానీ, గాజులు పెట్టుకునేటప్పుడు ఏవైనా చిన్న చిన్న పండుగలకు గూడా మనం వేసుకుంటాం అని చెప్పి బ్యాగ్‌లో అయితే పెట్టుకున్నాను. ఇక తర్వాత 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి గదా! అవి నేను మా కుట్టి కోసమయితే ఆ 2 వాటర్ బాటిల్స్ గూడా లోపల పెట్టిన. ఇది మొన్న ఆంటీ వాళ్ళ ఇంటికి పోయినా గదా! అప్పుడు మా ఆంటీ అయితే జ్యువెల్లరీ బాక్స్ లెక్క ఇదైతే నాకిచ్చింది. ఇది వాళ్ళ అబ్బాయికొచ్చిందంట. వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయని చెప్పి నాకిస్తే నేనైతే తీసుకున్నాను. ఇంటికెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్నవి మన జ్యువెల్లరీ ఐటెమ్స్ ఉంటాయి గదా! గోల్డ్‌వి అవి డ్యామేజ్ అవ్వకుండా పెట్టుకోవడానికి ఆ బాక్స్ అయితే మంచిగా యూజ్ అయిపోతాయి. ఇక ఈ 2 టిఫిన్స్ ఉన్నాయి గదా! దీంట్లో ఒక 2, 3 చాయ్ గ్లాసులు గూడా ఉన్నాయి. నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు చికెన్ ఫ్రై కానీ, లేదా వేరే కర్రీస్ గూడా ఎక్స్‌ట్రా పెట్టుకొస్తూ ఉంటాను గదా! అలాంటప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ ఆ టిఫిన్స్ తీసుకుపోయి అక్కడ పెడతాను. మళ్ళీ నేనొచ్చేటప్పుడు నాకే యూజ్ అవుతాయి. ఇందాక షూస్ ఉన్నాయి కదా! అవి విషముకి చిన్నగా అయిపోయినాయి ఆ షూస్. ఇగ ఇప్పుడు మా కుట్టమ్మ 2 ఇయర్స్ ఉంది గదా! ఇక నెక్స్ట్ ఇయర్ అయినా, ఆ నెక్స్ట్ ఇయర్ అయినా స్కూల్‌కి పోవాలి కాబట్టి విషముకి చిన్నగైన షూస్ అయితే నేను కుట్టికి తీసుకుపోదామని బ్యాగ్‌లో పెట్టిన. ఆల్రెడీ ఒక జత ఇంటి దగ్గర పెట్టేసిన తన కోసం. ఇది రెండో జత. ఇక ఆ తర్వాత ప్లేట్స్ పెట్టిన. ఇప్పుడు ఈ కప్స్ ఉన్నాయి గదా! ఈ కప్స్ అనేవి నేను మా పిల్లలు హాస్టల్‌లో ఉంటారు గదా! వాళ్ళ కోసమయితే తీసుకున్నాను. మా శివ, మా చింటూ, అమ్ములు, చిట్టి వీళ్ళు నలుగురు ఉంటారు హాస్టల్‌లో. వాళ్ళకి అక్కడ పాలు తాగడానికి యూజ్ అవుతాయి అన్నట్టుగా ఈ 4 కప్స్ అయితే తీసుకున్నాను. ఇక చూస్తుర్రు కదా! నేను లగేజ్ అయితే ఎట్లా సదురుతున్నానో. కొంచెం అంటే కొంచెం కూడా సందు ఉంచకుండా మొత్తము గ్యాప్ అనేది లేకుండా బ్యాగుని మంచిగా ఫిల్ చేస్తాను. ఇక తర్వాత బ్లాక్ కవర్‌లో పెట్టిన కదా! కొన్ని మెడిసిన్స్ పెట్టిన. ఇక తర్వాత ఇంకోటి బ్లాక్ కవర్‌లో ఉంటాయి గదా! ఈ 6 నెలలు ఊడిపోయిన నా జుట్టు ఉంటది గదా! ఇగ ఆ జుట్టు తీసుకపోయి అమ్మకో, అత్తమ్మకో ఇస్తే ఇగ ఏదో ఒక గిన్నెలో గిలాసులన్నీ వస్తాయి. మరి ఇంట్లో ఉండి ఏం చేస్తాయి చెప్పురా ఎంటికలు. అందుకే అవి కూడా బ్యాగ్‌లో పెట్టుకొని ఇక నేను అప్పుడప్పుడు మీషో నుంచి ఒక 4 శారీస్ అయితే నేను తీసుకున్నాను గదా! మీకు చూపిచ్చాను. ఇక చీరలైతే తీసుకున్నాను గానీ, మరి నాకీడ బ్లౌజులు ఎవరు కుడతారు చెప్పుర్రి. నాకంటవా అసలే కుట్టడమే రాదు. ఇగ నేననుకుంటా మిషన్ నేర్చుకోవాలనుకుంటే ఇంట్లో పనితోనే సరిపోతుంది. అదైతే నేర్చుకుంటలేను. ఇగ నేను తీసుకున్న 4 చీరలకి బ్లౌజులు కుట్టించుకుందాం అని చెప్పి ఆ శారీస్ కూడా నేను బ్యాగ్‌లో అయితే పెట్టుకుంటున్నా. మా ఇంట్లోనే 2 మిషన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి పీకో మిషన్ గూడా ఉంది కదా! అక్క వాళ్ళు ఫాలేస్తారు. ఈ బ్లౌజులయితే బయట కుట్టించుకుంటాను. మా అక్క వాళ్ళకి షాపులున్నాయి గదా! పని అస్సలు తీరదు. ఇంక ఇవైతే నేను ఇంటి దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ జేసుకుందామని శారీస్ గూడా పెట్టుకున్నాను. తర్వాత ఇగ ఇప్పుడైతే పిల్లల బట్టలు గూడా సదురుతున్నాను. నేనైతే నాకు గాని, మా సార్‌కి గాని ఒక్క డ్రెస్సులు గూడా తీసుకోపోను. ఎప్పుడన్నా ఒకసారి ఎక్కడైనా బయటికెళ్తే కొత్త డ్రెస్సులు తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఈడేమన్నా స్పెషల్‌గా అనిపించిన డ్రెస్సులు మీ అందరికీ తెలుసు కదా! నా డ్రెస్సులన్నీ సింపుల్‌గానే ఉంటాయి. ఒక 5, 6 డ్రెస్సులయితే అక్కడుంటాయి. అందుకే ఇంగ నేనెళ్ళేదే 6 డేస్ కోసం. మళ్ళీ ఇగ నా బట్టలు తీసుకుపోయి, మా సార్ బట్టలు తీసుకుపోయి ఇదంతా బ్యాగ్ నింపే పనెందుకని చెప్పి నావి మా సార్‌వి అక్కడే పెడతాను. పిల్లలవి గూడా అక్కడే ఉంటాయి కానీ, వాళ్ళ డైలీ వేర్ బట్టలు ఎట్లుంటాయి, మొత్తం కొంచెం షేడ్ అయినట్టుగా కొంచెం పాత పాతగా ఉంటాయి గదా! అందుకే మొన్న తీసుకున్నాను గదా! షాపింగ్ మాల్‌లో ఒక 4, 5 డ్రెస్సులు అవైతే ఇంటికి తీసుకెళ్తున్నాను. తర్వాత ఇగ బ్యాగ్ మొత్తం ప్యాక్ చేయడం అయితే అయిపోయింది. ఈసారి నేను ఇంటికి తీసుకుపోతున్న సామానే ఎక్కువగా ఉంది గానీ, బట్టలేం లేవు. ఇగ బ్యాగ్ అంతా ప్యాక్ చేసిన తర్వాత జిప్పులైతే క్లోజ్ చేస్తున్నాను. చూస్తున్నారు గదా! పోయేది 6 రోజుల కోసం. పోతప్పుడే ఇంత లగేజ్, ఇంత వెయిట్ ఉంటే, మళ్ళా వచ్చేటప్పుడు ఉప్పు, కారము, పసుపు ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటాం గదా! అది గూడా ఎక్కువనే ఉంటది. 6 రోజులకే ఇంత హడావిడి జేయాల్సొస్తది. ఇగ ఈ బ్యాగ్ అయితే అయిపోయింది గదా! ఇదైతే మేము ట్రైన్‌లో అస్సలు ముట్టుకోము. తర్వాత ట్రైన్‌లో యూజ్ చేయడానికి ఇంకో బ్యాగ్ అయితే ప్యాక్ చేయాలి. అదైతే రేపు చేస్తాను. ఇంకా శాలువాలు పెట్టినా, ఇగ రేపైతే బెడ్ షీట్లు పెట్టాలే.
ఇక ఎట్లాగో రేపు ఇంటికి పోతున్నాం గదా! ఇప్పుడు ఈ బెడ్ షీట్‌లన్నీ ఉతికేసుకొని మడతబెట్టి లోపల పెట్టి పోతాను. వచ్చేసరికి మళ్ళా దుమ్మంతా పడతదని జెప్పి, ఇగ రేపు ఎట్లాగో మార్నింగ్ లేవగానే బెడ్ షీట్‌లు ఉతుకుతానని జెప్పి బెడ్ షీట్ గూడా తీసేసాను. ఈ వ్లాగ్ అయితే ఈటికే ఎండ్ చేశాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.